హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన కిచెన్లోకి అందరికీ ఎంతో ఇష్టమైన నోరూరించే దమ్ బిర్యానీని చేయబోతున్నాను. చాలా రోజుల తర్వాత నేను బిర్యానీ చేస్తున్నానండి. అయితే మీరు కూడా చేసుకొని రుచిని ఆస్వాదించాలని చూడండి. అయితే ఇది లాంగ్ వీడియో ఉందండి. ఇప్పుడు కావాల్సిన మసాలాలు చూడండి. అయితే దీంట్లో బ్రౌన్ ఆనియన్స్ నేను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసి బిర్యానీ ఆకు, కొన్ని ఇలాచీ, చెక్క ఇవన్నీ కూడా ఒకటి అలా వేసి, అంటే మసాలా బాగుంటుంది అందుకని నేను మసాలా వేస్తున్నాను. నేను ఇవన్నీ రైస్లోకి చికెన్లోకి రెడీ పెట్టుకున్నాను మసాలాలు. అయితే ఇప్పుడు చికెన్ మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి. ఇది మ్యాక్సిమం కేజీన్నర చికెన్ అండి. అయితే ముక్కలు పెద్ద పెద్దగా కొట్టించినామండి. అయితే బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను పసుపు, ఉప్పు వేసి. దీంట్లో పచ్చిమిరపకాయ, టమోటా, అల్లం వెల్లిపాయ పేస్టు. నా గొంతు బాగాలేదండి, ఊర్లకి వెళ్ళాను, అందువల్ల గొంతు కొంచెం తేడాగా ఉంది, వాయిస్ సరిగా రావట్లేదు. అయితే ఉప్పు, పసుపు, కారము ఇవన్నీ కూడా వేస్తున్నాను. కారం మీ ఇష్టం అండి. మన మాట ఎవరైనా వినలేదనుకోండి కొంచెం ఎక్కువ వేసేయండి, అదిరిపోతుంది. దమ్ బిర్యానీ కదా, కళ్ళు మూసుకొని తినేస్తారు, ఏం పర్లేదు. ఎందుకంటే చికెన్కి ఉన్న ఫేవరెట్ అదే అండి. చికెన్ ఎట్లయినా తినేస్తారు. ఇప్పుడు చివరిగా పెరుగు వేసుకుందామండి. పెరుగు బిర్యానీలో పెరుగు లేకపోతే అస్సలు బాగోదండి. పెరుగే కావాలి. అంటే పెరుగు లేనిది మొగుడు లేకుండా ఎలాగో పెరుగు లేకుండా బిర్యానీకి టేస్ట్ రాదండి. అంటే చివరిగా కూడా మనం రైతా చేసుకుంటాం కదా, ఆ విధంగా చెప్పాను. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే సారీ అండి. అయితే మనం ముందుగా చేసుకున్న మసాలా కూడా దీంట్లో కలిపేస్తున్నాను. అయితే ఇది పక్కన పెట్టుకొని దీంట్లో మనము ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో సాజీరా, మసాలా దినుసులు, చెక్క, లవంగము ఇవన్నీ కూడా నేను నీళ్ళల్లో వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. అయితే బాయిల్ చేసుకుంటూ మసాలా పొడి కూడా వేస్తున్నానండి. కొంచెము ఫ్లేవర్ బాగుంటుంది రైస్కి. అయితే నేను నిమ్మకాయ పిండుతున్నానండి చికెన్లోకి. నిమ్మకాయ మనం పిండుకున్న ఉంటాయి కదండి, ఆ బద్దలు మనం బాయిల్ చేసుకునే వాటర్లో ఈ బద్దలు వేసేస్తే రైసు మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా బాగుంటుందండి. అందుకనే నేను రైస్లో వేస్తున్నాను. ఇప్పుడు మనకి మిగిలిపోయిన మసాలా దినుసులు ఉన్నాయి కదండి, చికెన్లో వేసేస్తున్నాను. నేను ఆల్రెడీ అన్ని మసాలాలు మనం యాడ్ చేసాం కాబట్టి అవసరం లేదు. కానీ దమ్ బిర్యానీ అంటేనే మసాలా కావాలండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని మనం ఇది మ్యారినేట్ చేసుకునే ఒక 1/2 అవర్ ముందుగానే చేసి పెట్టుకోండి సిద్ధంగా. అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒక 1/2 అవర్ ఎక్కువ అయిందండి పెట్టుకున్నాను. మీకు అలా చూపిస్తున్నాను వెంటనే అని. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి, ఆయిల్ వేసేసి ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను. ఆ చికెను కొంచెం మగ్గుతుండగా మనం కలిపి, మనము బాయిల్ అవుతున్న వాటర్ ఉంది కదండి, ఆ వాటరు చికెన్లో వేసుకుందామండి. ఆ వాటరు అంటే నేను వీడియో కొంచెం మిస్టేక్ అయిందండి, అటు ఇటు అయిపోయింది, చాలా రోజులు అయింది వీడియో, అందుకని మళ్ళీ బాయిల్ అవుతుంది రైస్ వేస్తున్న వీడియో వస్తుందండి. ఇదేంటి మీరు చూసుకోండి. ఇంకోటి ఏంటంటే నా దగ్గర లాస్ట్ వీడియో కూడా లేదండి, ఎందుకంటే అది మిస్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది. బిర్యానీ సువాసన కోసం ఫోన్ కూడా మైమరిచింది అనుకుంటాను, అలాగే డిలీట్ అయిపోయింది. అందుకనే
సరే అండి. ఇప్పుడు ఆ నీళ్ళు వేసుకుందామండి. వేడి నీళ్ళు, మన ఎసరు నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు వేసుకొని ఇప్పుడు రైసు ఒక 50% బాయిల్ అయిన రైసు మనము ఒక రేల్గా వేసేసుకుందాం చికెన్ మీద. చికెన్ కొంచెం ఉడికిందండి. అయితే ఇది మనము రేల్గా వేసుకొని దాని మీద బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మసాలా కొంచెం వేసుకొని మళ్ళీ ఇంకొక 70% ఒక రైసు మళ్ళీ ఒక రేల్గా వేసేసుకొని గట్టిగా మూత పెట్టుకుందాము. ఒక్క 50 మినిట్స్ ఉడికితే చాలండి, దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది. ఎంతో నోరు ఊరుస్తుంది. అస్సలు హోటల్ రుచిలో, రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి బిర్యానీ. మీరు కూడా ట్రై చేయాలని అంటున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ మసాలాలు ఇలా ఒకసారి మీరు కూడా చూసుకొని కరెక్ట్గా చూడండి. అయితే నేను మసాలా లిస్టులు ఏమంటే మన ఇష్టం అండి. మన రైసు, చికెను ఎంత బట్టి మన మసాలావి మీరు ఇది చేసుకోండి. ఎందుకంటే ఎవరెవరు రుచులు వేరే ఉంటాయి కదా, కొంచెం మసాలా ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు చేసుకోండి. అయితే నేను చివరిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను పాల్లో కలిపి. అయితే మీ ఆప్షన్ అండి, ఫుడ్ కలరు మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అయితే నేను దీనికి కలర్ఫుల్గా ఉంటుందని నేను యాడ్ చేస్తున్నానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కలరు మన ఇష్టం అండి. రెడ్, ఆరెంజ్, గ్రీను ఉంటుందండి. ఇప్పుడు నేను మూత పెట్టేసి